హలో 2 రోజులు వర్షం పడిన తర్వాత ఈ రోజే కొంచెం ఎండొచ్చింది. చాలా అంటే చాలా బాగుంది వెదరు. నేను టోల్ గేట్ దాటి వెళ్తున్నాను. ఎక్కడికో చెప్తాను. ఇది భువనగిరి ఫోర్ట్. హైదరాబాద్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసండి భువనగిరి గురించి. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈ ఫోర్ట్ దాటి కూడా నేను వెళ్ళాలి. ఇక్కడ హైవే ఉందండి. అద్దరిపోయింది. ఎదురుంగా చూసారా లైన్స్ కనిపిస్తున్నాయి. అక్కడ ఒక వెంచర్ అయితే పడుతుంది. ఇటు పక్కన వెంచరు అండ్ మరో పక్కన ఇటువైపు అయితే పచ్చని పొలాలు. ఒక్క వర్షానికి ఆ పొలాలు చూసారా ఎంత గ్రీనరీగా అద్భుతంగా ఉన్నాయో. కొంచెం అయితే ముందుకెళ్ళాలి. యాదగిరిగుట్టకి వెళ్తున్నానా, వరంగల్కి వెళ్తున్నానా సస్పెన్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే ప్లేస్ ఇదే, కేఎన్ఆర్ కౌంటీ. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి చెట్టుతో ఆడుకుంటున్నానని చూస్తున్నారా? కాదండి, ఎంత బాగుంది తెలుసా ప్రశాంతంగా. ఇలా వీడియో స్టార్ట్ చేయగానే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ బంగారం అని ఎందుకు అనాలి? కాసేపు ఈ గాలిని, ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేద్దామని ఈ చెట్టు దగ్గరికి వచ్చాను. మీకు అర్థం కాలేదు కదా నేను ఎక్కడున్నాను? చెప్తాను. నేచర్ అంటే ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఉంటారు చెప్పండి? గాలి, వెలుతురు, చెట్లు, అందమైన ప్లేసు, ఓపెన్ ఏరియా, పక్షులు, ఇవన్నీ అంటేనే నేచర్. సో అలాంటి ఒక అందమైన ప్లేస్ మన నేచర్ ఎవెన్యూకి వస్తే అదేనండి. నేచర్ ఎవెన్యూ అనేది ఆలేరులో ఒక ఓపెన్ ప్లాట్స్ ఏరియా అనమాట. ఒక పెద్ద వెంచర్ అయితే ఉంది. ఆ వెంచర్కి వచ్చేసాను. దాని పేరే నేచర్ ఎవెన్యూ. సో నేచర్ ఎవెన్యూ సబ్ టైటిల్స్తో చాలా అయితే పేర్లు ఉన్నాయి, అంటే రకరకాల వెంచర్స్ పేర్లు ఉన్నాయి. కానీ నేను ఉండే ఇప్పుడు ఈ ప్లేస్ అయితే కేఎన్ఆర్ కౌంటీ. మరి ఈ కేఎన్ఆర్ కౌంటీలో ఏమేమి ఉంటాయి, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆ ప్లేస్ ఏంటి, ఎన్ని గజాల విస్తీరణ, ఇవన్నీ నేను చూపించబోతున్నాను అనమాట. ఇంకెందుకు ఆలస్యం, గెట్ ఇన్ టు ద వీడియో. ఇది ఎంట్రన్స్, మెయిన్ గేట్ అనమాట. లోపలికి వస్తున్నాము. సో ఈరోజు నేను ఎక్స్ప్లోర్ చేయబోతుంది నేచర్ ఎవెన్యూ కేఎన్ఆర్ కౌంటీ. ఇది ఆలేరు దగ్గర ఉన్న డెవలపింగ్ ప్లాట్స్ వెంచర్. హైదరాబాద్ నుండి అరౌండ్ 1 to 1.5 అవర్లో ట్రావెల్ చేసి ఈజీగా రీచ్ అయిపోవచ్చు. వరంగల్ హైవేకి కూడా చాలా దగ్గరగా ఉండడం వల్ల కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ చూస్తే సూపర్ పీస్ఫుల్గా ఉంది. ఫుల్ ఆఫ్ గ్రీనరీతో చాలా కామ్గా మంచి ఫీల్ అవుతుంది. సిటీ హ్యాజిల్ నుండి కొంచెం దూరంగా ఉండాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ లొకేషన్ అని చెప్పచ్చు. ఇప్పుడు మెయిన్ పాయింట్ చెప్తాను, అదేనండి ప్రైస్ డీటెయిల్స్. ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్కి 8,500 మాత్రమే. మినిమం 100 స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అంటే 100 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ తీసుకుంటే అప్రాక్సిమేట్గా 8,50,000 అవుతుంది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి. ఇంకా బెస్ట్ ఆఫర్ ఏంటి అంటే మీరు 100 స్క్వేర్ యార్డ్స్ కన్నా ఎక్కువ తీసుకున్నారనుకోండి, 3 months వరకు ఫుల్ పేమెంట్ చేయడానికి టైం కూడా ఇస్తున్నారు. బడ్జెట్లో ల్యాండ్ కొనాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ఆఫర్ అని చెప్పచ్చు. రోడ్ అంతా 36 acres. ప్లాట్లు వచ్చేసి 414 ప్లాట్లు ఇవి మొత్తం. ఇది వచ్చేసి మొత్తం డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ సార్. ఇది నంబర్. ఇది వచ్చేసి ఒక లైన్ కూడా ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా మామూలుగానే ఉన్నాయన్నమాట ప్లాట్స్ ఇవన్నీ కూడా. ఇది వెంచర్ లేఅవుట్. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆలేరు ఆల్రెడీ డెవలప్ అయ్యింది. చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంప్రూవ్ అయ్యింది. హైవే దగ్గరగా ఉండడం వల్ల డిమాండ్ ఆల్రెడీ పెరిగింది. ఇంకా ఫ్యూచర్లో వాల్యూ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆలేరు టౌన్కి రైల్వే స్టేషన్ కూడా దగ్గరగా ఉండడం ఇదొక మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. మరిన్ని వివరాల కోసం నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ని స్క్రీన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఈ కంపెనీ ఏమిస్తుందంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ పైప్ లైన్స్, బీటీ రోడ్స్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, ఎలక్ట్రిసిటీ. ఇది మాత్రమే కాదండి, పిల్లల కోసం చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంది. ఎవరికి ఆశ ఉండదు మన పేరు మీద ఒక ఇల్లు ఉండాలి, మనకంటూ ఒక ల్యాండ్ ఉండాలి, చక్కగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. కొంచెం దూరమైన ఆలేరైనా పర్వాలేదు, భువనగిరి అయినా పర్వాలేదు, అక్కడ దగ్గరలో తీసుకోవాలి అనుకుంటే దిస్ ఈజ్ ద కరెక్ట్ ప్లేస్ అని చెప్తాను. ఎందుకంటే ఇది చిన్న వెంచర్ అయితే కాదండి, 33 ఎకరాల వెంచర్ అనమాట. మీకు ఏ బిట్ కావాలన్నా కూడా వాళ్ళ నెంబర్ ఇస్తానని చెప్పాను కదా, వాళ్ళకి కాల్ చేస్తే పిక్ అండ్ డ్రాప్ వాళ్ళే చూసుకుంటారు. హ్యాపీగా మీరు వచ్చి ఏ డీటెయిల్స్ కావాలన్నా అడిగి తెలుసుకొని తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఇది 100% డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ అనమాట. ఎలాంటి ధోకా ఉండదు, స్పాట్ రిజిస్ట్రేషన్. మనతో పాటు శ్యామ్లా గారు జిఎం గారు ఉన్నారు. సో ఇంకా డీటెయిల్స్ తెలుసుకుంటే ఆవిడ నోట్ నుంచి మనకి బాగుంటుంది కదా.
నమస్తే ఆంటీ. నమస్తే. ఇది వచ్చేసి మొత్తం టోటల్ గా 36 ఎకర్స్ రా. ఇది వచ్చేసి ఏంటంటే డిడిసిపి అప్రూవల్ లేఅవుట్ ఇది. దీంట్లో వచ్చి టోటల్ గా 440 ప్లాట్లు ఉన్నాయి మొత్తం అన్ని కూడాను. అన్ని 147, 200, 183, 165 ఉన్నాయి. సో ఇది ఏంటంటే ఆలేరు టౌన్ కి, ఆరేరు మున్సిపాలిటీ వార్డుకి చాలా దగ్గరలో ఉంది. మనకి జస్ట్ 5-10 కిలోమీటర్స్ లో 5-10 మినిట్స్ లోనే మనం బస్ స్టాండ్ కి, రైల్వే స్టేషన్ కి చేర్చుకోవచ్చు. ఆలేరు టౌన్ కూడా చాలా దగ్గర. మనకి ఏది ఇల్లు కట్టుకున్నా గానీ రేపొద్దున మనకి ఏం కావాలన్నా కూడా యాదగిరి టెంపుల్ కావచ్చు, జైన్ టెంపుల్ కావచ్చు, ఇవన్నీ జీడికల్లు టెంపుల్, ఇవన్నీ ఫేమస్ టెంపుల్ అండి. ఇది మనం ఏదైనా ఆధ్యాత్మికంగా దర్శనంకి వెళ్ళాలన్నా కానీ, ఏదైనా ఇల్లు కట్టుకున్నా కానీ, గెస్ట్ హౌస్లు కట్టుకున్నా కానీ హాయిగా ఉండి దర్శనం చేసుకుని ఉండేలాగా ఉన్నాయన్నమాట. 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది సైట్ కి మొత్తం కూడాను. చూసుకోవడానికి ఆల్రెడీ సూపర్వైజర్స్ ఉంటారు. లేబర్ కి రూములు కట్టిస్తాము. వాళ్ళు ఎప్పుడు కూడా 24 అవర్స్ అబ్జర్వేషన్ లో ఉంటుంది. టోటల్ గా గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది. దీంట్లో వచ్చేసి మీకు ఏంటంటే ఓన్లీ రెసిడెన్షియల్ జోన్ అండి. ఇది రెసిడెన్షియల్ ప్లాట్లు, నాట్ ఇది ఫామ్ ల్యాండ్ కాదు. సో ఏంటంటే డూప్లెక్స్ హౌస్ కట్టుకుంటారా, మీరు ఎలా కట్టుకుంటారు అన్నది, విల్లా ప్లాట్స్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి. అది కూడా మేము మీకు ఎలా కావాలంటే అలా చేసి పెడతాము. ఓకే, అంత బాగుంది. మరి చాలా మందికి కార్లు ఉండవు. ఈ వెంచర్స్కి అయితే మీరు పిక్ అండ్ డ్రాప్ ఇస్తారు. కానీ వాళ్ళు మళ్ళీ స్వతహాగా రావాలి అంటే బస్ ఏమన్నా ఉన్నాయా? బస్సులు ఉన్నాయమ్మా. ఇది వచ్చేసి సికింద్రాబాద్ నుంచి, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి, జూబ్లీ బస్ స్టాండ్ నుంచి బస్సులు ఉన్నాయండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే MMTS కూడా మనకి యాదగిరిగుట్ట దాకా అనుకుంటున్నారు. నెక్స్ట్ ప్లానింగ్ కాజీపేట వరకు ఉన్నదమ్మా. మనకి ఆలేరులో ఎవరి ట్రైన్స్ ఆగుతాయి, మనకి ఇబ్బంది లేదు. ట్రైన్లో రావచ్చు, బస్సులో రావచ్చు. మన సైడ్ దాకా ఆటోలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, ఆటో స్టాండ్లు ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా హాయిగా ఎంచరికి వచ్చేయచ్చు. టోటల్గా బస్ స్టాండ్ నుంచి మన సైట్ వరకు బస్సులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి. ఎలాగైనా రావచ్చు. కార్లు ఉండాలనే ఏమీ లేదు. బ్రహ్మాండమైన రోడ్లు ఉన్నాయి మనకి. ఇప్పుడు ఇంతకు ముందు అంటే రోడ్లు ఉండేవి కాదు. ఇప్పుడు బ్రహ్మాండమైన రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్డు, దీనికి RRR అనేది కూడా చాలా దగ్గరలో ఉంది. RRR వచ్చిందంటే ఇంకా నియరబుల్ అవుతుంది, ఇంకా మంచి డెవలప్మెంట్ అవుతుంది. వరంగల్లో కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్ వస్తుంది. దాంతో కూడా దీని వరంగల్ హైవేలో కూడా ఫ్లోటింగ్ పెరుగుతుందండి శుభ్రంగా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కళ్యాణ్ టెక్స్టైల్ పార్క్ ఉంది. 200 ఎకర్స్లో కళ్యాణ్ టెక్స్టైల్ పార్క్ ఉంది. అది కానీ స్టార్ట్ అయితే ఇంకా అన్ని ఇల్లు కట్టుకుంటే కూడా మనకి చాలా షార్టేజ్ అవుతాయి. ఇల్లు కట్టుకొని కూడా రెంట్కి ఇచ్చుకునే ప్రపోజల్ ఉందండి దీంట్లో కూడాను. ఒకటి వచ్చేసి ఏంటంటే ఈ వెంచర్ ఏంటంటే విజయవాడ రూట్కి, ఇటు వరంగల్ హైవేకి కనెక్టివిటీ అండి. చాలా దగ్గరలో, ఒక 3 కిలోమీటర్లోనే దగ్గరలో ఉన్నాయండి ప్లాట్స్. నాదో చిన్న రిక్వెస్ట్, వీడియోని స్కిప్ చేస్తూ చూడకండి. ఎందుకంటే నేను ప్రతిదీ డీటెయిల్గా చూపిస్తూ వీడియో తీస్తున్నాను. అందుకనే అలా చూస్తూ కంప్లీట్ చేసేసి, వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకొని నా భవానీ బంగారం ఛానల్కి సపోర్ట్ చేసేయండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం KNR కౌంటీ, నేచర్స్ KNR కౌంటీ అనే వెంచర్లో కూర్చోన్నాం. ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ పొజిషన్ వచ్చేసి ఫ్లాట్ 96, అంటే మిడిల్ ఆఫ్ ద లేఅవుట్. ఈ లేఅవుట్ ఇక్కడ పొజిషన్లో కూర్చోన్నాం మనం. ఈ లేఅవుట్ అనేది మీకు ఎగ్జాక్ట్గా హైవే నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ప్యారలల్ హైవేలో ఉంది. రోడ్డు ప్లస్ హైదరాబాద్ హైవే ఇది. ఈ హైదరాబాద్, వరంగల్, హన్మకొండ ఇంటర్ కనెక్టివిటీ సిటీస్ లాగా ఇవి డెవలప్ అవుతున్నాయి. అంటే మీకు ఒకప్పుడు వరంగల్కి ఒక హైదరాబాద్కి మధ్య గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మీకు పోతున్న హైదరాబాద్లో మీరు స్టార్ట్ అయితే వరంగల్ పోయే వరకు మీకు హైవేకి ఎక్కడా కూడా డిస్కనెక్టింగ్ అనేది లేదు. న్యూ డెవలప్మెంట్స్లో ఉన్న మామునూరు ఎయిర్పోర్ట్కి, ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇన్ బిట్వీన్లో ఉంది. మీకు మన వెంచర్ ముందు కనిపించే రోడ్డు ఇది 100 ఫీట్ రోడ్. ఇది జెడ్పీ రోడ్, 100 ఫీట్ రోడ్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చిన డెవలప్మెంట్లో భాగంగా భారత్మాల రోడ్స్ అని కొన్నిటిని డెవలప్ చేస్తుంది. ఈ భారత్మాల రోడ్స్ అనేవి ఏంటంటే ప్యారలల్గా హైవే కనెక్టెడ్ రోడ్స్. ఇప్పుడు ఈ 100 ఫీట్ రోడ్ మన వెంచర్ ముందు ఉండడం వల్ల మన వెంచర్కి చాలా అడ్వాంటేజ్. ఈ రోడ్ ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే మళ్ళీ అగైన్ ఇక్కడ హైవేలో నుంచి దిగుతుంది, ప్యారలల్గా వెంచర్ ముందు నుంచి వెళ్తుంది, అగైన్ పోయి మళ్ళీ హైవే కనెక్ట్ అవుతుంది. ఈ హైవేకి కనెక్ట్ అవుతూ ఇన్ బిట్వీన్లో ఏంటేంటి కవర్ చేస్తుందంటే ఈ సైట్కి వెరీ నియర్గా ఉండే కళ్యాణ్ టెక్స్టైల్ పార్క్, నియర్ అబౌట్ 280 ఎకరాల్లో ఆల్రెడీ డెవలప్డ్, నాట్ ఎట్ అండర్ డెవలప్డ్, ఇట్ ఈస్ డెవలప్డ్. ఆ డెవలప్మెంట్ అయిన దానికి ఇది కనెక్ట్ అవుతుంది.
ఈ కనెక్ట్ అయిన తర్వాత ఇది ఇప్పుడు మనం ఉండే వెంచర్ లొకేషన్ ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల ఉండే 3 మేజర్ విలేజెస్ అంటే నియర్ అబౌట్ 10,000 హౌసెస్ పైనే ఉంటాయి ఒక్కొక్క విలేజ్. దిస్ ఈస్ వెరీ బిగ్ విలేజెస్. వాటికి ఇంటర్ కనెక్ట్ అయి ఉంది. ఒకటేమో టంగుటూరు, ఇంకోటేమో మందనపల్లి, ఇంకొక కొల్లూరు, ఆ తర్వాత జీడికలు. అంటే మనం ఉండే లొకేషన్ నుంచి జీడికలు నియర్ బై 12 కిలోమీటర్స్. సో ఈ లొకేట్ అయి ఉన్న దానికి మీకు మెయిన్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు దీని జియోగ్రఫీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది మనకు వెంచర్ సెంటర్ పాయింట్ అనుకుంటే, ఇప్పుడు ఇది సెంటర్ పాయింట్, ఇది వెంచర్. ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్ ఇది హైవే, ఇది దీని ఎగ్జిస్టింగ్ రోడ్. మనం ఇలా వచ్చి ఇలా తిరిగామంటే ఇది ఎంటైర్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇది హైవేకి. సో మీకు ఆలేరు బిగ్ టౌన్ ఉంది. ఈ ఆలేరు టౌన్లో 1.5 lakhs నుంచి 70,000 to 75 నుంచి 1.5 lakh per yard. కమర్షియల్ అయితే 2 దాకా కూడా ఉంది స్క్వేర్ యార్డ్ రేట్. సో కొన్ని మన వెంచర్ నుంచి హైవేకి టౌన్కి ఎంత దూరం అంటే హార్డ్లీ 3.5 కిలోమీటర్స్. ఇక్కడికి 3.5 కిలోమీటర్ ఉంది, హైవేకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఇక్కడ 2 lakhs 1.5 lakh 75,000 నియర్ బై కాస్టింగ్ ఉన్నప్పుడు మన వెంచర్ లో కాస్ట్ కి దీనికి కంపేర్ చేస్తే అసలు అన్బీటబుల్. సో ఇదండి నా వ్లాగ్. బాగుంది కదా, చాలా హాయిగా ఉంది. నాకైతే కాసేపు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే మన హైదరాబాద్లో ఆ పొల్యూషన్, ఆ పబ్లిక్ని చూసి కొంచెం దూరం వస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ వీడియోస్ కోసం నా భవానీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.